ఈరోజు రేపు క్వాంటమ్ ఫిజిక్స్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా. సో అసలు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఏంటి, దీంట్లో అన్ని పాసిబిలిటీస్ రియాలిటీగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి డ్రీమ్ లైఫ్ అన్నా మనము అచీవ్ చేయగలము అని చెప్తున్నారు. ఇది సైన్స్ వైజ్గా ప్రూవ్ అయిన సబ్జెక్టు క్వాంటమ్ ఫీల్డ్. ఇది ఇంకా డీప్గా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఎప్పటి నుంచో మన ఋషులు మునులు దీనిపైన అవగాహన ఉంది కాబట్టే వాళ్ళు ఏది కావాలంటే అది ప్రత్యక్షం చేసుకునే నైపుణ్యాన్ని సాధించగలిగారు. వాళ్ళు చేసిన మెడిటేటివ్ వర్క్సే కానివ్వండి, వాళ్ళు చేసే ధ్యానము కానివ్వండి, వాళ్ళు చేసే ప్రార్థన కానివ్వండి, ఎలాంటిదైనా కూడా వాళ్ళకి కావలసిన పర్సన్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువు, వాళ్ళకి కావాల్సిన లైఫ్ని వాళ్ళు అచీవ్ చేసుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, అది ఎప్పుడో గత మన పురాణాలలో ఎప్పటి నుంచో చెప్పబడి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం సైన్స్ వైజ్గా క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తున్నారు దీన్ని. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈ వరల్డ్లో చూసిన ప్రతి ఆబ్జెక్ట్ అంటే మీ బాడీ, మీ ఫోను, మీ ప్రాబ్లమ్స్, మీ డ్రీమ్స్, ఇవి అన్నీ ఫస్ట్ ఫిజికల్ కాదు. ఇవి అన్నీ ఫస్ట్ ఎనర్జీ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఎనర్జీ ఫస్ట్ ఒక చిన్న యాటమ్ నుంచి తయారవుతూ ఉంటుంది. సో ఇది మ్యాటర్ అవ్వడానికి ముందే అది ఒక ఎనర్జీ ఫామ్లో ఉంది. ఫస్ట్ ఎనర్జీ నుంచి మ్యాటర్ అనేది తయారైంది. ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. సో మొత్తం ఎనర్జీ అని అనుకున్నాం కదా. సో ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? క్వాంటమ్ ఫీల్డ్ నుంచి. క్వాంటమ్ ఫీల్డ్ ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక సోర్స్ కోడ్ ఆఫ్ రియాలిటీ. సో మనము ఏంటంటే ఈ వీడియోలో క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి, మీ థాట్స్ ఎలా అందులో సిగ్నల్గా పంపబడతాయి, ఎందుకు కొన్నిసార్లు మేనిఫెస్టేషన్ చేసినా మనకి జరగదు, ఇలా కాన్షియస్గా ఎందుకు కనెక్ట్ అవ్వాలి అనే కొన్ని మన డ్రీమ్ లైఫ్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనే కొన్ని విషయాల మీద ఈరోజు నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వాట్ ఈస్ క్వాంటమ్ ఫీల్డ్ అనే దాని గురించి డీప్ మీనింగ్ తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు స్పేస్ అంటే ఎంటీ అని. అవునా? స్పేస్ అనేది అంటే అందులో ఏమీ లేదు అని అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే స్పేస్ అంటే ఎంటీ కాదు, అది క్వాంటమ్ లెవెల్లో చూస్తే ప్రతి యాటమ్ మధ్యలో 99.99999999% స్పేస్ ఉంటుంది. కానీ ఆ స్పేస్లో ఎనర్జీ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే స్పేస్లో ప్రతి పార్టికల్లోనూ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నమాట. అంటే అది శూన్యం కాదు, దాంట్లో ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది తెలుసుకుంటే మనం ముందడుగు వేయచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్పేస్ అనేది ఎనర్జీ తోటి ఇన్ఫర్మేషన్ తోటి నిండి ఉంది అని. ఈ స్పేస్నే మనం క్వాంటమ్ ఫీల్డ్ అంటున్నాం సైన్స్లో. సో ఇది యూనివర్సల్గా ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. సో మనము ఏ పని చేసినా కూడా అది క్వాంటమ్ ఫిజిక్స్కి లింక్ అయ్యి ఉంటుంది. అయితే ఈ ఫీల్డ్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫైనైట్ ఫ్యూచర్స్ ఉంటాయి. మీ లైఫ్లో ఒక్క పాసిబిలిటీ కాదు, లక్షల వర్షన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ఇప్పుడు స్ట్రగుల్ వర్షన్లో ఉన్నారు, మీరు సక్సెస్ వర్షన్లో కూడా అదే టైంలో ఉండొచ్చు, మీరు హీల్డ్ వర్షన్లో కూడా అదే టైంలో ఉండొచ్చు. అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి క్వాంటమ్ ఫీల్డ్లో. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే హౌ ఈజ్ హ్యూమన్ బాడీ రిలేటెడ్ విత్ క్వాంటమ్ ఫీల్డ్. మన హ్యూమన్ బాడీకి క్వాంటమ్ ఫీల్డ్కి అసలు ఏంటి రిలేషను అంటే, స్పేస్ అన్నాక స్పేస్ అనేది ఖాళీ పార్ట్ కాదు, అందులో ఎనర్జీ అనేది నింపబడి ఉంది. ప్లస్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి దాంట్లో కూడా ఖాళీతనము అనేది లేదు. సో 99.9999% మొత్తము ఫిల్అప్ అయి ఉంది. దేనితోటి అంటే ఎనర్జీ తోటి అండ్ ఇన్ఫర్మేషన్ తోటి. సో ఈ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక ఇన్స్ట్రక్షన్ కావాలి, ఒక పవర్ సప్లై కావాలి, ఒక డైరెక్షన్ కావాలి. అవునా? సో ఇదంతా జరిగేది ఎలా జరుగుతుంది అంటే వీటి వలన జరుగుతుంది. సో హ్యూమన్ బాడీలో థాట్స్, ఇమోషన్స్
అనేవి ఉంటాయి, ఇంటెన్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల దిస్ ఈజ్ రిలేటెడ్, దిస్ బోత్ ఆర్ కో రిలేటెడ్ అన్నమాట. సో మన కాన్షియస్నెస్ క్వాంటమ్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. సో మన థాట్స్ ఒక ఇన్స్ట్రక్షన్ లాగా పనిచేస్తాయి, మన ఇమోషన్స్ ఒక పవర్ సప్లై లాగా పనిచేస్తాయి, మన ఇంటెన్షన్ ఒక డైరెక్షన్ అవుతుంది. సో మొత్తము ఫీల్డ్ అంతా, యూనివర్స్ మొత్తము ఏముంది, ఎనర్జీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. మన బాడీలో కూడా యాటమ్స్ ఉన్నాయి. యాటమ్స్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని మన బాడీలో కూడా ఉన్నాయి. మొత్తం బయట అంతా ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ యాటమ్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కోరిలేటెడ్. మన బాడీలో ఏమున్నాయో బయట కూడా అవే ఉన్నాయి. మన బాడీలో నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే బయటని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనము ఏం జరుగుతుంది క్వాంటమ్ ఫీల్డ్లో అంటే, మనము మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ క్వాంటమ్ ఫీల్డ్కి ఇస్తున్నాము. సో ఫస్టే మన మైండ్లో మనకి ఏం కావాలో అది సృష్టించుకున్న తర్వాతనే అది మెటీరియల్ వరల్డ్లోకి వస్తూ ఉంది అన్నమాట. సో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయము. సో అందుకోసమే జస్ట్ పాజిటివ్ థింకింగ్ వర్క్ అవ్వదు. థింకింగ్ అనేది ఓన్లీ బ్రెయిన్ ద్వారా జరుగుతుంది. ఇమోషన్ అనేది, ఫీలింగ్ అనేది హార్ట్ నుంచి వస్తుంది. సో హార్ట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే సృష్టించబడుతుందో అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా మొత్తము వ్యాపిస్తుంది అనమాట. ఆ వ్యాపించినది మైండ్ దాకా వెళ్ళి ఆ థాట్ని తీసుకుని దాన్ని బయటకి పంపించడం, యూనివర్స్లోకి ఎప్పుడైతే పంపిస్తుందో యూనివర్స్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న ఎనర్జీ తోటి అది కోరిలేట్ అయ్యి అది అదే ఫ్రీక్వెన్సీస్ని ఎప్పుడైతే క్యాచ్ చేస్తుందో, ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఒకటవుతుందో అప్పుడు మనకి కావాల్సిన కోరిక, మనకు కావాల్సిన థాట్ ప్రాసెస్ అనేది యూనివర్స్లో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి అంటే, అబ్జర్వర్ లేకపోతే పార్టికల్ ప్రాబబిలిటీలో ఉండదు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడే అది ఒక ఫిక్స్డ్ రియాలిటీ అవుతుంది. అంటే ఇది చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయము. మనము ఏ దాన్నైతే ఫోకస్ పెట్టి అబ్జర్వ్ చేస్తామో అది రియాలిటీగా మారే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మనం ఫోకసే పెట్టనప్పుడు రియాలిటీగా ఎలా మారుతాయి సబ్జెక్టు. సో ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రకారము ఏంటి అంటే, మనము ఫియర్లో ఉన్నాము అనంటే హూ ఈజ్ ద అబ్జర్వర్? మనము అబ్జర్వర్, అవునా? వి పీపుల్ ఆర్ ద అబ్జర్వర్స్. మనము దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాము? ఒకవేళ మనము ఫియర్ని అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అనేది ఫియర్లోకి పాస్ అవుతుంది. సో అదే రియాలిటీ అవుతుంది. సో మనము అబండెన్స్ని అబ్జర్వ్ చేస్తే అబండెన్స్లోకి ఎనర్జీ పాస్ అవుతుంది. సో అబండెన్సే రియాలిటీ అవుతుంది. సో రియాలిటీ అనేది ఫిక్స్డ్ కాదు. మనము దేన్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, అంటే మనం ఫోకస్ దేని మీద అయితే పెడుతూ ఉంటామో అదే రియాలిటీగా మారుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఇంకా డీప్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. మన లైఫ్ అనేది ఒక టీవీ లాంటిది, అవునా? సో క్వాంటమ్ ఫీల్డ్లో అన్ని ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ క్వాంటమ్ ఫీల్డ్ ఈక్వల్ టు ఛానల్స్. సక్సెస్ ఛానల్ ఉంది, హెల్త్ ఛానల్ ఉంది, లవ్ ఛానల్ ఉంది, అబండెన్స్ ఛానల్ ఉంది. ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి. సో లైఫ్ ఏంటో తెలిసింది, క్వాంటమ్ ఫీల్డ్ ఏంటో తెలిసింది. ఇప్పుడు రిమోట్ అనేది ఏంటి అంటే మన థాట్స్. మీరు ఐఎమ్ అన్లక్కీ అనే రిమోట్లో బటన్ ప్రెస్ చేశారంటే అదే ఛానల్ ప్లే అవుతుంది. క్వాంటమ్ ఫీల్డ్లో ఉండే అదే ఛానల్ ప్లే అవుతుంది. మీరు ఐఎమ్ వర్తీ, ఐఎమ్ అబండెంట్ అనే బటన్స్ని ప్రెస్ చేస్తే అదే ఛానల్ యాక్టివేట్ అవుతుంది. సో మీ థాట్స్ అనేది రిమోట్ లాగా అనమాట. టీవీని బ్లేమ్ చేయడం కాదు, టీవీ బాగాలేదు అనడం కాదు, అలాగే లైఫ్ కూడా బాగాలేదు అనడం కాదు. మనకు కావాల్సిన బటన్ మనం ప్రెస్ చేసుకోలేకపోయాము అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము. సో దీన్ని సబ్ కాన్షియస్ మైండ్ విధంగా అర్థం చేసుకుందాం. మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది సాయిల్ లాగా ఉంటుందన్నమాట. సో మీ థాట్స్ అనేవి సీడ్స్, మీ ఇమోషన్స్ అనేవి వాటర్. సో మీ సీడ్స్ పాజిటివ్ అయినా, అంటే మంచి సీడ్స్ని మీరు వేసినా, సాయిల్లో కనుక కలుపు మొక్కలు ఉంటే, వీడ్స్ ఉంటే, లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఒక లిమిటింగ్ బిలీఫ్స్ కనుక మనకి ఉంటే ఆ ప్లాంట్ అనేది గ్రో అవ్వదు. అందుకే చాలా మందికి ఎఫర్మేషన్ చేసినా, విజువలైజేషన్ చేసినా కూడా రిజల్ట్ అవుట్పుట్ రాదనమాట. సబ్ కాన్షియస్ మైండ్ అనేది సాయిల్ ఫర్టైల్గా ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనకి అవుట్పుట్ రిజల్ట్ అనేది చక్కగా వస్తూ ఉంటుంది.
సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. జరిగే రియాలిటీ అంతా హార్డ్వేర్ అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ సాఫ్ట్వేర్ అనుకోండి. సాఫ్ట్వేర్లో బర్గ్స్ ఉంటే హార్డ్వేర్ ఎంత పవర్ఫుల్గా పెట్టినా కూడా రిజల్ట్స్ అనేవి రాంగ్ వస్తుంటాయి. సో చైల్డ్హుడ్లో ప్రోగ్రామింగ్, పాస్ట్ ఇమోషనల్ మెమరీస్, ఫియర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. అందుకే ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్కి కోడ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఒక ప్రోగ్రామింగ్ లాగా సబ్ కాన్షియస్ మైండ్ వాటిని తీసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్కి క్వాంటమ్ ఫీల్డ్కి ఏంటి రిలేషన్ అంటే, ఈ కోడ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచే క్వాంటమ్ ఫీల్డ్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ సబ్ కాన్షియస్ కోడింగ్ క్వాంటమ్ ఫీల్డ్కి వెళ్ళి ఒక ఎనర్జీ ద్వారా దాని నుంచి రెస్పాండ్ అయ్యి మనకి రిజల్ట్స్ వస్తుంటాయి. అందుకే కాన్షియస్ ఎఫర్ట్ కన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. సో సబ్ కాన్షియస్ మైండ్ని ఎప్పుడైతే మనము ఫస్ట్ చేసుకునేటప్పుడే డిజైన్ బాగా చేసుకోవాలి, ప్రోగ్రామింగ్ చక్కగా చేసుకోవాలి. లేని పక్షంలో మనం రీప్రోగ్రామింగ్ చేయాలి అన్న సంగతి తెలుసుకొని దాన్ని ఎలాంటి పద్ధతిలో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి రీప్రోగ్రామింగ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడే మనము సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటే మనము క్లియర్ సిగ్నల్ క్వాంటమ్ ఫీల్డ్కి పంపచ్చు అని తెలుసుకున్నాము. సో క్వాంటమ్ ఫీల్డ్కి క్లియర్ సిగ్నల్ పంపడానికి సబ్ కాన్షియస్ మైండ్ని రీవైర్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒక టెక్నిక్ విజువలైజేషన్ అంటే కేవలం ఇమాజినేషన్ మాత్రమే కాదు, అది మెంటల్గా రిహార్సల్ చేయడము. మీ బ్రెయిన్కి రియల్ ఎక్స్పీరియన్స్ ఏదో ఇమాజిన్డ్ ఎక్స్పీరియన్స్ ఏదో అనేది డిఫరెన్స్ తెలీదు రెండిటికి మధ్యలో. మీరు డైలీ మీ బ్రెయిన్ని ఒక సినిమా లాగా మీకు కావాల్సిన ఫ్యూచర్ని మీరు సినిమా లాగా రోజు ఎప్పుడైతే చూసుకుంటుంటారో సబ్ కాన్షియస్ మైండ్కి అది ఆల్రెడీ హ్యాపెనింగ్ అనే ఒక సిగ్నల్ అందుతుంది. కాబట్టి అదే సిగ్నల్ని క్వాంటమ్ ఫీల్డ్లోకి పంపుతుంది. సో ఆ క్వాంటమ్ ఫీల్డ్ సిగ్నల్ ఏమవుతుంది, అలైన్ అయ్యి అదే ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ అయ్యి అలైన్ అయ్యి మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ విజువలైజేషన్. సో ఒక టూల్ని మనము తెలుసుకున్నాం. ఇంకొక టూల్ ఏంటి అనంటే యూనివర్సల్ ఫీల్డ్. అంటే క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఇమోషన్స్కి ఎక్కువ రియాక్ట్ అవుతుంది మోర్ దెన్ థాట్స్. అంటే థాట్స్కి రియాక్ట్ అవ్వదు అని చెప్పాలి, ఇమోషన్స్కి రియాక్ట్ అవుతుంది. థాట్ అనేది ఒక సిగ్నల్ మాత్రమే. అది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, ఇమోషన్ నుంచి థాట్కి వెళ్తేనే ఆ సిగ్నల్ రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఆ సిగ్నల్ని రెస్పాండ్ చేయాలి అని అంటే మనం చేయాల్సిన ప్రాక్టీసెస్ ఎప్పుడు గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండడము, జాయ్, సర్టనిటీ, లవ్ ఇలాంటి ఇమోషన్స్లో మనం ఎప్పుడైతే ఉంటామో సిగ్నల్ అనేది క్లియర్గా యూనివర్స్కి అందడం జరుగుతుంది. సో క్వాంటమ్ ఫీల్డ్కి అందడం జరుగుతుంది. సో ఫియర్ ప్లస్ డిజైర్ కలిస్తే సిగ్నల్ మిక్స్డ్ అయిపోతుంది. ఫియర్ తోటి మనం సిగ్నల్ని కనుక పంపిస్తూ ఉన్నామంటే క్వాంటమ్ ఫీల్డ్కి ఆ సిగ్నల్ అందదనమాట. సో దట్స్ వై వీఆర్ డూయింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్. సో దీని వలన మనకి ఏం అర్థమవుతుంది, ఇమోషన్ ఎంత గట్టిగా పెడితే అంత స్పీడ్గా మనకి అవుట్పుట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో వీ కెన్ ఆల్సో సే దట్ ఇమోషన్ డిసైడ్స్ అట్రాక్షన్ స్పీడ్ అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి, ఈ సిగ్నల్ కనుక గట్టిగా అందాలి అని అంటే రెప్యుటేషన్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేస్తే చాలదు, క్వాంటమ్ ఫీల్డ్కి అది సిగ్నల్ అందదు. సో దీన్ని డైలీ రిపీటెడ్నెస్ తోటి రోజు రిపీటేషన్ అనేది చేస్తూ ఉండాలి. అదొక ఐడెంటిటీగా మారాలి, మన బాడీలో అదొక ఐడెంటిటీ అయిపోవాలి. అప్పుడే సబ్ కాన్షియస్ మైండ్కి అందుతుంది, అల్టిమేట్గా క్వాంటమ్ ఫీల్డ్కి అందుతుంది. సో రియాలిటీ అనేది ఆటోమేటిక్గా జరిగిపోవాలి, మనం అనుకున్నది జరిగిపోవాలి అని అంటే దానికి రిపీటెడ్నెస్ అవసరము ఎంతైనా. సో అందుకే ఋషులు మునులు ధ్యానం అనేది రోజుల తరబడి విత్ డీప్ ఇమోషన్ కూర్చొని అట్లాగా రిపీట్ చేసేవాళ్ళు. వాళ్ళకి నిద్ర ఆహారాలు ఉండేవి కాదు, వాళ్ళకి పొద్దునేదో రాత్రేదో తెలిసేది కాదు, టైం అనేది కూడా తెలిసేది కాదు. సో అంత డీప్గా చేసేవారు కాబట్టి దేవుడు సహితం వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేవారు అని చెప్తున్నారన్నమాట. నౌ లెట్స్ గో బ్యాక్ టు
థాట్స్ అగైన్ మళ్ళీ ఒకసారి థాట్స్ దగ్గరికి వెళ్దాం. మనకి ఏమవుతుంది, అల్టిమేట్గా రిజల్ట్స్ థాట్స్ వల్ల ఇమోషన్స్ వల్ల వస్తాయని తెలుస్తుంది. కానీ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. మనకి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ థాట్స్ గురించి మీరు ఫైట్ చెయ్యొద్దు, ఆ థాట్స్ మీద మీరు రెస్పాండ్ అవ్వద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. అబ్జర్వేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఈక్వల్ టు సెపరేషన్. మీరు థాట్ కాదు, మీరు కేవలం అబ్జర్వర్ మాత్రమే. మీకు వచ్చే థాట్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఒక అవేర్నెస్ తోటి క్వాంటమ్ ఫీల్డ్లోకి పంపిస్తే మీ పాసిబిలిటీస్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం మనము. డీప్గా బ్రీత్ తీసుకోండి. లైక్ బాక్స్ బ్రీతింగ్ కానీ 4 to 6 బ్రీతింగ్ కానీ 3 times తీసుకోవాలి మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో. సో 3 times బ్రీత్ తీసుకున్న తర్వాత మీ ఐస్ని మెల్లిగా క్లోజ్ చేయండి. స్లోగా డీప్గా బ్రీత్ చేయండి. బాడీని కామ్ చేయండి, రిలాక్స్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. మీ పాస్ట్ వద్దు, మీ ఫ్యూచర్ వద్దు. ఒక్క డిజైర్, మీకు కావలసిన కోరికని ఒక్కదాని ఇమాజిన్ చేయండి. ఆల్రెడీ మీరు ఆ కోరికని, అంటే మీకు ఏదైనా గోల్ ఉందనుకోండి, ఏదైనా టార్గెట్ ఉందనుకోండి, ఏదైనా డ్రీమ్ లైఫ్ ఉందనుకోండి, అది ఆల్రెడీ మీరు అచీవ్ చేసేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. మీకు ఒక 10 lakhs కావాలి అని అనుకోండి. ఆ 10 lakhs కనుక మీ బ్యాంక్ అకౌంట్లోనో మీ చేతుల్లోనో ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అది ఇంకా దాని వెనకాల లాజిక్స్, దాని వెనకాల ఏం జరుగుతుంది ఇవన్నీ మీకు అనవసరం. జస్ట్ యూ ఇమాజిన్ ద థాట్ ప్రాసెస్ అంతే. ఆ ఇమోషన్ని మీరు ఎలో చేయండి. ఇప్పుడు ఆ 60 secondsని అదే 60 seconds పాటు అదే ఇమోషన్లో మీరు స్టే చేయగలగాలి. అంటే మీరు ఆ హ్యాపీనెస్ని, ఆ ఫీల్ని మీకు చేతిలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే మీ ఆలోచనలకి మీరు స్కోప్ ఇవ్వండి. 60 seconds పాటు ఈ పని అయిపోయిన తర్వాత నార్మల్ స్టేట్కి వచ్చేసి గెట్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. ఇలాగా మీరు ప్రాక్టీస్ కనుక చేస్తూ ఉంటే క్వాంటమ్ ఫీల్డ్ దీనికే రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక మ్యాజిక్ ఏమీ కాదు, అది ఒక లా. సో దానిలో ఎనర్జీ ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటుంది. సో మీరు ఎనర్జీగా ఎప్పుడైతే మారుతారో అది దానికి రెస్పాండ్ అవుతుంది. సో మీ డ్రీమ్ లైఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది క్వాంటమ్ ఫీల్డ్లో. సో ఆ డోర్స్ మీరు నాక్ చేయడమే తర్వాయి. మీరు ఎప్పుడైతే డోర్ నాక్ చేస్తారో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ని ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా మనం నాక్ చేయాలి, ఒక ఎనర్జీ ద్వారా నాక్ చేయాలి. సో మనము మన ఫ్రీక్వెన్సీ అనేది మార్చుకున్నప్పుడే, స్టేట్ ఆఫ్ బీయింగ్ని మార్చుకున్నప్పుడే మనకి రియాలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది క్వాంటమ్ ఫీల్డ్లో. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఇవన్నీ ప్రాక్టీసెస్కి ముందు మనము కాన్షియస్నెస్ని అలవాటు చేసుకోవాలి. తర్వాత ఎనర్జీ, తర్వాత రియాలిటీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వీ షుడ్ ట్రై టు బీ ఇన్ కాన్షియస్నెస్లో ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డ్రీమ్ లైఫ్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాంటమ్ ఫీల్డ్. ఇంకా డీప్గా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరి ఎన్నో విషయాలని, ఇలాంటి మీకు తెలియని కొత్త విషయాలని మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.